ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైకోర్టుకి సంబంధించిన ఇండియన్ పాలిటీ టాపిక్ మీద ఈ వీడియో అయితే చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్‌ని. ఫస్ట్ వన్, భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు అమలు చేశారు? ఆప్షన్స్: ఆగస్టు 15, 1947, జనవరి 26, 1950, అక్టోబర్ 2, 1949, నవంబర్ 26, 1949. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జనవరి 26, 1950. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు? ఆప్షన్స్: రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, సర్దార్ పటేల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని భాగాలున్నాయి? ఆప్షన్స్: 20, 22, 25, 12. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 22. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ఏ రకమైనది? ఆప్షన్స్: ఒప్పందాత్మక, శాసనాత్మక, లిఖిత రూపం, మౌఖిక. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, లిఖిత రూపం. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పాటైన సంఘం పేరు ఏమిటి? ఆప్షన్స్: పార్లమెంట్, రాజ్యాంగ సభ, శాసనసభ, న్యాయసభ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రాజ్యాంగ సభ. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కులు ఎన్ని? ఆప్షన్స్: 5, 6, 7, 8. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 6. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 దేనికి సంబంధించింది? ఆప్షన్స్: స్వేచ్ఛా హక్కు, సమానత్వ హక్కు, ఆస్తి హక్కు, విద్యా హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సమానత్వ హక్కు. నెక్స్ట్ వన్, భారతదేశం ఒక సామ్యవాది గణతంత్ర దేశం అని ఎక్కడ పేర్కొన్నారు? ఆప్షన్స్: ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, రాజ్యాంగం పీఠికలో, న్యాయశాఖలో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రాజ్యాంగం పీఠికలో. నెక్స్ట్ వన్, ప్రాథమిక విధులను ఎప్పుడు రాజ్యాంగంలో చేర్చారు? ఆప్షన్స్: మొదటి సవరణ ద్వారా, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, 44 సవరణ ద్వారా, 52 సవరణ ద్వారా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 42 రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ వన్, భారతదేశం గణతంత్ర దేశమనడానికి కారణం ఏది? ఆప్షన్స్: రాజ్యాంగం అమలు, రాష్ట్రపతి నైతిక అధికారం, రాజు ఉండకపోవడం, ప్రజల పాలన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రాజు ఉండకపోవడం. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతిని ఎవరు ఎన్నిక చేస్తారు? ఆప్షన్స్: ప్రజలు నేరుగా, ప్రధాని, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు, లోక్సభ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు. నెక్స్ట్ వన్, లోక్సభలో సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత? ఆప్షన్స్: 500, 545, 552, 560. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 552. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి పదవిని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆప్షన్స్: 74, 75, 76, 77. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 75. నెక్స్ట్ వన్, హైకోర్టుల ఏర్పాటు ఏ ఆర్టికల్ పేర్కొనబడింది? ఆప్షన్స్: 214, 226, 232, 248. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 214.
నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్స్: ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రాష్ట్రపతి. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం స్థాపించబడింది? ఆప్షన్స్: 124, 136, 226, 232. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 124. నెక్స్ట్ వన్, భారత న్యాయ వ్యవస్థ యొక్క మూల సూత్రం ఏమిటి? ఆప్షన్స్: పరిపాలన హక్కు, న్యాయ స్వతంత్రత, రాజ్యాంగ సర్వోన్నతత, రాష్ట్రాధిపత్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, న్యాయ స్వతంత్రత.